రైట్, వాక్యంలోనికి వెళ్దాం నేరుగా. చదవండి నిర్గమకాండం. మనం ఏదైతే మళ్ళీ చదువుకుంటున్నామో, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ప్రత్యక్ష గుడారముల గురించి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, నిర్గమకాండం 25వ అధ్యాయం 17వ వాక్యం నుంచి 22 వరకు చదవన్నానా. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు రెండింటికంటే రెండింటికి ఎదురెదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠముల తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాసనములను ఆ శాసనములను ఆ మందసములో ఉంచవలను. చాలు. దేవుని నిబంధన మందసముల గురించి మనం నేర్చుకుంటున్నాం. నిబంధన మందసముల గురించి అనేక విషయాలు నేర్చుకున్నాం. మందసములో ఉన్న పలకలు కానీ, చిగురించిన అహరోను కర్ర కానీ, మన్నాగల బంగారు పాత్రే కానీ, వాటిని గురించి మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పైన కరుణాపీఠం గురించి నేర్చుకుంటున్నాం. కరుణాపీఠం అంటే దానిపై కప్పు. నిబంధన మందసం అంటే ఒక పెట్టె అనుకున్నాం కదా. ఈ పెట్టె మీద కప్పు, పై కప్పు. ఈ పై కప్పునే ఏమన్నాడంటే వాళ్ళు, దేవుడు ఏమన్నాడంటే దాన్ని కరుణాపీఠము అన్నాడు. ఏ పీఠం అన్నాడు నాన్న? కరుణాపీఠం. అది నకిసీ పనిగానే చేయాలి. ఎలా చేయాలి? నకిసీ పనిగానే చేయాలి. ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఇక్కడ ప్రత్యక్ష కూడా లేదు కదా, ఈ మూట పై మూతుంది కదా, ఈ కొనకు ఏముండాలి? 2 దేవదూతలు ఉండాలి. ఈ దేవదూతలకు ముఖాలు ఎట్లుండాలి? ఎదురెదురుగా ఉండాలి. అది దేన్ని చూడాలి? ఈ కరుణాపీఠము మందసాన్ని, నిబంధన మందసాన్ని అవి చూడాలి. ఎదురెదురుగా ఉంటూనే దేన్ని చూడాలి? వాటి ముఖములు కిందికి చూడాలి. వాటి ముఖం చూడాలి, నిబంధన మందసాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటారు, వాటి మధ్యలో నుంచి నేను మిమ్మల్ని కలుసుకొని మీరు చేయవలసిన సమస్తము మీకు తెలియజేస్తాను, మీతో మాట్లాడతాను అంటాడు. ఆమేన్. 22వ వాక్యం చదువు డైరెక్ట్. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీరు నీకు తెలియజెప్పేదను. అందరూ ఆమేన్ చెప్తావా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పన్నాను, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? 2 కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడుతున్నాడు. దేని మీద నిలబడి మాట్లాడుతున్నాడు? కరుణాపీఠం మీద నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ కరుణాపీఠం కింద ఉన్నది నిబంధన మందసం, పెట్టె, పై కప్పు. ఈ మూడింటి నుంచి ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు కనుక ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఇది ఒక 3-4 విషయాలకు సూచనగా ఉన్నది. కరుణాపీఠం అనగా దేవుని యొక్క కరుణను, కనికరాన్ని సూచిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది దేనికి సూచనగా ఉంది? కరుణాపీఠం అంటే దేవుని యొక్క కరుణకు సూచనగా ఉన్నది. రెండవది, ప్రతి సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళి ప్రజల పాపము నిమిత్తమై దైవజనుడు, ప్రధాన యాజకుడు వెళ్ళి రక్తాన్ని తీసుకువెళ్ళి ఏం చేయాలంటే ఆ కరుణాపీఠానికి సవరించాలి, అంటే దానికి అంటించాలి. ఆ రక్తాన్ని ఏం చేయాలి? అంటించాలి. 4 కొనలు. అంటే రెండవది దేనికి సూచన? ప్రాయశ్చిత్తానికి సూచన. ఆమేన్. హల్లెలూయా. దేనికి సూచన? ప్రాయశ్చిత్తానికి సూచన. మూడవది, దేవుడు కరుణాపీఠం నుంచి ఏం చేస్తున్నాడు? ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేయవలసిన దానిని అంతటినీ నేను మీకు సూచిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున్న అనేక విషయాలకు కరుణాపీఠము సూచనగా ఉన్నది.
కరుణాపీఠం అనేక విషయాలకు సూచనగా ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరముకు, ఆయన మన ఎడల చూపించు కరుణకు సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరుణ, కనికరం రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఓకేనా? కరుణ అన్న కనికరం అన్న రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఆయన కరుణామయుడన్నా కనికర స్వరూపుడన్నా రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే బిడ్డలారా, యేసయ్య కరుణను గురించి నేర్చుకోవాలి. దాని గురించి నేర్చుకోవాలి. యేసయ్య కరుణను, ఆయన ఎవరు? ఆయన కరుణామయుడు, కనికర స్వరూపుడు, కనికరించువాడు. ఎంతటి పాపునైనా కూడా యేసు ప్రభు కనికరించే దేవుడు, వారి ఎడల కరుణ చూపే దేవుడు, జాలి దయ చూపే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన కరుణను గురించి మనం నేర్చుకున్నాం, ఆయన కనికరం గురించి నేర్చుకున్నాం. ఇది మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, ఆయన కరుణ ఎవరి మీదకి వస్తుంది? ఆయన కనికరము ఎవరి మీదకి వస్తుంది? ఆయన ఎవరిని కరుణిస్తాడు అని మనము కొంచెం లోతుగా వెళ్ళి మనం నేర్చుకుంటే, మన జీవితంలో ఆయన కనికరము పొందుకున్నట్టుకు, ఆయన కరుణను మనం పొందుకున్నట్టు కనుక ప్రవేశపడితే చాలండి, మన జీవితంలో అనేకమైన మేళ్ళు జరుగుతాయి. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా. నేను త్వరగానే ముగిస్తాను బిడ్డలారా, త్వరగా నా మాటలు వినండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఈ కరుణాపీఠం దేనికి సూచనగా ఉంది? దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరం. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే దేవుని యొక్క కరుణ, కనికరం. ఆ కరుణ, కనికరం అనేది ఎవరి మీదకి వస్తుంది? అందరి మీదకి రాదే. లోక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు. దేవుని నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. సరే, అందరినీ కరుణిస్తున్నాడు, అందరినీ కనికరిస్తున్నాడు లోకంలో ఉన్న వారిని. కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే బిడ్డలారా, ఆయన ప్రజలమైన మనమున్నాం కదా. ఇప్పుడు మనకు ఏముంటుందంటే, ఆయన ప్రజలమైన మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. మనకేముంటుంది నాన్న? ఒక నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? మనము, దేవుడు మనల్ని విడిపిస్తాడు, బాగు చేస్తాడు, అన్ని చేస్తాడు. తుదకు మనం చనిపోతే మనకేమిస్తాడు? పరలోక. ఈ నిరీక్షణ ఉంటుంది. లోకంలో ఉన్న ప్రజలకు ఆ నిరీక్షణ ఉండదు కదా, కనుక వారు తమ ఇష్టం ఉన్నట్లుగా బ్రతుకుతారు. ఇప్పుడు దాన్ని మనం వాళ్ళని వదిలేయాలి. ఎందుకంటే వారు దేవుని నమ్మలేదు, దేవుని తెలుసుకోలేదు, కనుక మనకి వారి గురించి అవసరం ఏమీ లేదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఎవరి గురించి అంటే, దేవుని ప్రజలమైన మనము, క్రైస్తవులము, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం కదా. మనం ఇప్పుడు మన స్థితులు ఎలాగున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన దరిద్రం కావచ్చు, ఆర్థిక స్థితిలో కావచ్చు, ఇబ్బందులు, అనారోగ్యం, ఏదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి బిడ్డలారా, ఏదైనా కానివ్వండి, ఎలాగున్నాయి పరిస్థితులు అని మనం ఆలోచన చేసి మన గురించి మనం కొంత నేర్చుకుందాం. ఆమేన్. దేవుని కరుణ, దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుంది అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వాక్యం నేరుగా చదివాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వాక్యం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి అన్న, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి. అమ్మా, ఎవరిని? నన్ను ప్రేమించి. ఎవరిని ప్రేమించాలి మనం ఈ లోకంలో? చెప్పండి అన్న, ఎవరిని ప్రేమించాలి? లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్నదానినేను మీరు ప్రేమించొద్దు అంటాడు ప్రభు. లోక సంబంధులనేను మీరు నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించు. కానీ ఆ ప్రేమించేటువంటి విషయంలో ఇక వాళ్ళతోనే, వాళ్ళ ఆచారాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వేరు, వాళ్ళు వేరు. ప్రేమించంటే ప్రేమించు, వారికి ఏదైనా అడిగితే సహాయం చేయి, అన్ని దేవుని ప్రేమను చూపెట్టు, అన్ని విధాలు బాగానే ఉండు, ద్వేషించేది లేదు ఎవరిని, కానీ ప్రేమించు. వారి దొంగ అయినా, వ్యభిచారైనా, చెడ్డోడైనా, ఎవరైనా సరే అండి, అందరినీ మనం దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? పాపులను. అంతే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, పాపులను ప్రేమించాను. అందరినీ ప్రేమిస్తాడు, ప్రేమించు. కానీ వారి యొక్క పద్ధతుల్లో, వారి నడవడికలో, వారి విధానాల్లో నువ్వు పాలు పొందొద్దు. ఆమేన్. హల్లెలూయా. రైట్. మనం ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను, ఏమన్నా, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే ఎంతవరకట? ఎంతవరకు నాన్న? 1000 తరముల వరకు. చాలామంది ప్రేమిస్తున్నామంటారు కానీ నిజమైన ప్రేమ కనపరచట్లేదు. నిజమైన ప్రేమ ఏంటిదట? నా ఆజ్ఞలను అనుసరించి జీవించుటే దేవుణ్ణి ప్రేమించుట అంటాడు. యోహాను పత్రికలో అదే ఉంది, నా ఆజ్ఞలను అనుసరించి మీరు జీవించుటే నన్ను ప్రేమించుట. ఏది ఆజ్ఞలను అనుసరించే జీవితం?
ఏది ఆజ్ఞలను పాటించే జీవితం? ఏదండి? ఏదండి? అలా ఉండొద్దు మనం. ఏం చెప్పాడో దేవుడు, ఏది చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడు, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం వినాలి, వాక్యానుసారంగానే మనం బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగ బ్రతికితేనే మీరు ఆజ్ఞలను అనుసరించిన వారు. రైట్. ఇప్పుడు మీరు ఏం సంపాదించుకుంటున్నారు చెప్పండి? మీరు నిజంగా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే మీరు ఏం సంపాదించుకుంటున్నారు? మీకు ఏం లాభం వస్తుంది చెప్పాలి? అందరూ చెప్పాలి ఆ మాట. 1000 తరముల వరకు నువ్వు పోయినా కూడా, అర్థమవుతున్నారు, నువ్వు పోయినా కూడా నీ పిల్లల పిల్లలు 1000 తరాలట. 1000 తరాల వరకు దేవుడు ఏం చేస్తాడు? నీ సంతానాన్ని కరుణిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరం నీ పిల్లల మీద, నీ సంతానం మీద నిలిచి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. అలాగ జీవించినట్లయితే బిడ్డలారా, మీరు ఏం చేస్తున్నారంటే మీ పిల్లలకు 1000 తరముల వరకు దేవుని కనికరాన్ని వారికి సంపాదించి పెడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, మీరు ఎంత డబ్బు సంపాదించినా వేస్ట్ కదా. ఏం సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఇల్లు సంపాదించినా, భూములు సంపాదించినా, ఆస్తులు అన్ని వేస్ట్. ప్రతి తరములోని పిల్లలకు ఆయన కనికరం కావాలి, ఆయన కరుణ కావాలి. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఏమన్నాడు? యెహోవా నన్ను కనికరించాను కనుక నాకు ఏం తక్కువ అన్నాడండి. అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి అన్న. యెహోవా నన్ను కనికరించాను కనుక నాకేమీ తక్కువ లేదు. అబ్రహాం దేవుని ప్రేమించాడు, ఇస్సాకు దేవుని ప్రేమించాడు. వీరిద్దరూ దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించారు కనుక ఇప్పుడు కనికరం ఎవరి మీదకి వచ్చింది? యాకోబు మీదకి వచ్చింది. అంటే తల్లిదండ్రుల దీవెన, తల్లిదండ్రుల ఆశీర్వాదం, తల్లిదండ్రుల నీతి, తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల భక్తి ఎవరికి పనికొచ్చింది? పిల్లలకి నాన్న, పిల్లలకి పనికొస్తుంది. నేను చెప్పేది ఒకటే మాట, 1000 తరముల వరకు ఆయన కనికరిస్తాడు. మరి ఇజ్రాయేలు దేవుని కనికరం పొందే కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే వారు కానీ, వారి పిల్లలు కానీ, ఇప్పుడు మనం కానీ, మన పిల్లలు మన తరతరాలు కానివ్వండి, దేవుని కనికరాన్ని పొందాలి, దేవుని కరుణను పొందాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? మీరు ఇప్పుడు మీ పిల్లలు మీ తరతరాలు 1000 తరముల వరకు దేవుని కనికరం, దేవుని కరుణ పొందాలంటే మీరేం చేయాలి? 2 పనులు చేయాలి. ఏం చేయాలి? ఒకటి దేవుణ్ణి, రెండవది ఏంటిది? దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. అలాగే మీరు జీవించండి. ఖచ్చితంగా దేవుని దయ, దేవుని కరుణ, దేవుని కనికరం, దేవుని ప్రేమ మీ పిల్లల మీదకి దిగి వస్తుంది. ఆమెన్, అలాగనే దిగివచ్చును గాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఎవరి మీదకి దేవుని కరుణ దిగి వస్తుంది? చదవన్నానా? కీర్తన గ్రంథం 4:1-27. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. అందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి బిడ్డలారా. ఇప్పుడు 27 చదువు. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దావీదును దేవుడు కరుణించాడా లేదా? కరుణించాడు. కనికరం చూపాడు. ఆయన కరుణించినందువల్లే దావీదు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలోంచి విడిపించి ఇశ్రాయేలును తన 12 గోత్రుల మీద, ఇశ్రాయేలీయులను తన ప్రజలందరి మీద దావీదును రాజుగా నియమించాడు. దావీదు రాజు. మీరు ఆలోచన చేయండి బిడ్డలారా. బైబిల్ అద్భుతమైన మాట. రోమీయులకు రాసిన పత్రికలో అంటే నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను, ఎవరిని తృణీకరిస్తానో వారిని నేను ఎవరిని కరుణించారో వారిని కరుణించారన్నాడు. ఈ మాట ఇస్సాకు యాకోబు గురించి చెప్తాడు. ఈ మాట ఏశావు యాకోబును గురించి చెప్తాడు. అర్థమవుతుందా? ఏశావు యాకోబును గురించి చెప్తాడు. చెప్పినప్పుడు యాకోబు ఏశావు కదా అన్నదమ్ములు, అంతే కదా. వారిద్దరి విషయంలో చెప్పినప్పుడు చెప్తాడు ఈ మాట. మోషేతో చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఇప్పుడు సౌలు ఉన్నాడు,
దావీదు ఉన్నాడు కదా. ఎవరున్నారా? సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అంటాడు, సౌలునకు నా కృపను దూరం చేసినట్లు నీకు నా కృపను నేను దూరం చేయను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అని ఇప్పుడు దావీదు మీదకి ఏమి వచ్చింది? దేవుని కృప, దేవుని కనికరము, దేవుని కరుణ దిగొచ్చింది. మరి సౌలు మీదకి రాలేదు. సౌలు మీదకి దేవుని కరుణ రాలేదు. చూసి మా బాగానే అనుకున్నాడు, కానీ అతను ఎప్పుడైతే అవిధేయుడు అయ్యాడో బిడ్డలారా, కథం వదిలేశాడు దేవుడు. అందుకని నేను చెప్తున్నాను, మనమెన్నడూ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో అవిధేయులముగా బ్రతకరాదు. ఆమెను చెప్పలేదు మీరు. హల్లెలూయా. మీరు అవిధేయులుగా అనగా లోబడనొల్లని ప్రజలుగా మీరు బ్రతికితే దేవుని కరుణ, దేవుని కనికరం మీ మీదకి రాదు. ఇప్పుడు మీ మీదకి రాకపోతే మీ పిల్లల మీదకే వస్తున్నానా? అమ్మా చెప్పండి, మీ పిల్లల మీదకే వస్తున్నానా? రాదు. మీ పిల్లలకు నేను అంటాను, మీరు డబ్బు కాదురా, ఆస్తులు కాదు బిడ్డ, ఆస్తులు కాదు, ధనము కాదు, వెండి కాదు, బంగారాలు కాదు, ఇదేది కాదు మీరు సంపాదించాల్సింది దేవుని కనికరము, దేవుని కరుణ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును సౌలును తృణీకరించాడు, దావీదును కరుణించాడు. ప్రభువా, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నా కంఠ ధ్వని, నా కంఠస్వరం నీకు వినబడినప్పుడు, నేను నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేశాడు. అలాగనే దేవుడు దావీదును కరుణించాడు. ఇశ్రాయేలును తన 12 గోత్రాల మీద అతని రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఎవరికి లేని ఘనత, ఎవరికి లేని ధనం, ఎవరికి లేని గొప్ప దావీదునకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు రెండవదిలో చెప్పండి, ఎవరికి దేవుని కరుణ? ప్రార్థన చేసిన వారికి. ఒకటి ఆజ్ఞలను అనుసరించి, దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞలను అనుసరించి జీవించిన వారికి. రెండవది దేవుని సన్నిధిలో యథార్థంగా, నీతిగా, నా నీతికి ఆధారమగు, చెప్పండి, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీతిమంతుడిగా ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను కనుక మీ కరుణ నా మీదకి రానివ్వండి, మీరు నన్ను కరుణించండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో బిడ్డలారా, ఇలాగ అనేకుల మీదకి దేవుని కరుణ దిగి వచ్చింది. అర్థమవుతుందా? బైబిల్లో దేవుని మందిరంలోనికి వెళ్ళి హన్నా ఏం చేసింది? నాన్న ప్రార్థన చేసింది కనుక దేవుని కనికరం ఆ మీదకి దిగి వచ్చింది. కనుక ఏం జరిగింది? సంతానం అనుగ్రహింపబడింది. చాలా, అసలు ఒక్కరి గురించి కాదండి, చాలా మంది గురించి చెప్పచ్చు. ప్రార్థన చేయు వారి మీదకి దేవుని కరుణ దిగివచ్చింది, దేవుని కనికరం దిగివచ్చింది. కనుక వారు స్వస్థత, విడుదల, సంతానం, ఆరోగ్యం, ఆశీర్వాదం అనేక దీవెనలు పొందుకున్నారు. లోబడనులని వారు, అవిధేయులు, వారికి దేవుని కరుణ రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నాన్న. మూడవది ఎవరికి? కీర్తనల యథార్థవంతులకు. కీర్తన గ్రంథం 26:11. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. అందరూ ఆనందిద్దామా గట్టిగా? హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నీ సన్నిధిలో యథార్థ హృదయుడనై నడుచుకొనుచున్నాను, కాబట్టి నీ కరుణ నా మీదకి రానివ్వండి అని అడుగుతున్నాడు. మీరు ఆలోచించండి బిడ్డలారా, ఎవరి మీదకి దేవుని కరుణ దిగి వస్తుంది? యథార్థవంతుల మీదకి. ఒకరు దేవుని ప్రేమించి ఆజ్ఞలను అనుసరించి జీవించే వారికి, రెండు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయవారి మీదకి, మూడవరి మీదకి రానా? యథార్థవంతుల మీదకి దేవుని కరుణ, కనికరం దిగి వస్తుంది. హల్లెలూయా. యథార్థత లేకుండా ఉండొద్దు నాన్న. దేవుడు ఏదైనా మేలు చేస్తే దేవుడు అంటావు, లేకపోతే నమ్మినప్పుడు ప్రాణం పోరు. నేను చెప్తున్నాను, రోమాలు ఏమన్నాడు? కరువైన, ఖడ్గమైన, మరణమైన, హింస అయిన, బాధ అయిన, శ్రమ అయిన, మరణమే అయినా, అది ఏదైనా క్రీస్తు యేసు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపినది ఏది? కొంచెం శ్రమ ఎడబాపింది క్రైస్తవులు చాలా మందిని. కొంచెం శ్రమ, కొంచెం అనారోగ్యం ఎడబాపింది, కొంచెం ఆర్థిక సమస్యలు, అప్పులు ఎడబాపాయి దేవుని ప్రేమలో నుంచి. ఏదైనా శ్రమ కలిగితే, బాధ కలిగితే, ఆర్థిక సమస్యలు, ఫంక్షన్లు, బంధువులు దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతున్నారు. వీరిలో అంటారు యథార్థత లేదు. వీరిలో ఏం లేదు నాన్న? యథార్థత లేదు. ఆయన అన్నాడు, ఏమన్నాడు? నన్ను ఆరాధించేవారు యథార్థముగా అన్నాడు. నన్ను ఆరాధించేవారు యథార్థముగా ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధింపవరను అన్నాడు.
యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధింపవలను అన్నాడు. హల్లెలూయా. అది యథార్థత అంటే మాట యందును ప్రవర్తన యందును క్రియ యందును తప్పిపోని వాడు యథార్థవంతుడు. బైబిల్లో మన పితరులు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. యోబు యథార్థవంతుడు, దావీదు యథార్థవంతుడు. బైబిల్లో చాలా మంది నీతిమంతులు ఉన్నారు. హిజ్కియా యథార్థవంతుడు. వారు యథార్థంగా బ్రతికినందువల్ల బిడ్డలారా దేవుని కరుణ, దేవుని కనికర వారి మీద దిగొచ్చింది. ఇప్పుడు హిజ్కియా రాజు మరణకరమైన రోగంలో ఉన్నాడు. అతను అన్నాడు, ప్రభువా నీ సన్నిధిని నేను యథార్థ హృదయాన్ని ఎట్లు సత్యమును అనుసరించి నడుచుకుంటున్న కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అతను యథార్థవంతుడు కనుక ఆ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. మరణకరమైన రోగం నుంచి అతను తప్పించాడు. ఎవరికి నానా కనికరము? ఎవరికి దేవుని కరుణ? ఎవరి ఎడల ఆయన కరుణ చూపుతాడు? యథార్థవంతులు. యథార్థంగా బ్రతకాలి నాన్న దేవుని సన్నిధిలో. దేవుని నమ్మి శ్రమ, రోగం, వ్యాధి, ఇబ్బందులు కలగగానే వెనక్కి వెళ్ళొద్దు. యథార్థంగా బ్రతకాలి. యోబు జీవితాన్ని ఆలోచించండి. ఎంత యథార్థవంతుడు ఆయన కదా. ఆస్తి పోయింది తారా, ఏమైనాయి? ఆస్తులు పోయినాయి, గొర్రెలు మేకలు పోయినాయి, పంట కాలిపోయింది, పిల్లలు చనిపోయారు, రోగం వచ్చింది. ఆమె ఏమంటుంది? ఎంతకాలం అయ్యా ఇంకా యథార్థతను విడవకుంటున్నావు? దేవుని దూషించి మరణంకా అంటే ఆమె తెలుసు దేవుని దూషిస్తే చస్తాడని. ఇంకెంతకాలం యథార్థతను విడవవు? మనకు రోగం రాగా ఏది దేవుడు బాగు చేయదు, సబ్బులు రాగానే ఎక్కడ నాకే అప్పులు, నాకే ఇబ్బందులు, నాకే శ్రమలు, నాకే బాధలు, నాకే రోగాలు అని దేవునికి దూరం అయిపోతారండి. వీరు యథార్థవంతులా అండి? మీరు చెప్పండి, మీరు యథార్థవంతులా? కాదండి, మీరు యథార్థవంతులు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, శ్రమ, కరువు, ఖడ్గం, రోగం, వ్యాధి, మరణమైన దేవునిలో నుంచి దూరంగా వెనక్కి వెళ్ళిపోని వాడే యథార్థవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకున్నారా? మీరు యథార్థవంతులుగా కనుక దేవుని సన్నిధిలో బ్రతికినట్లయితే 1000 తరముల వరకు దేవుడు కృప చూపుతాడు. 1000 తరముల వరకు నీ పిల్లల 1000 తరముల వరకు దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. చాలా సంగతులు కలవు కానీ నేను దాటేసి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? చాలా సంగతులు కలవు కానీ నేను దాటేసి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎవరికి దేవుని కరుణ ఎవరి మీదకి వస్తుంది అని అంటే బైబిల్ అద్భుతమైన మాట, తమ్మును తాము తగ్గించుకున్న వారికట. అదని చెప్పండి అందరు. అసలు నా వాక్యం చదివిన ప్రభా నాకు చాలా సంతోషం అనిపించింది. నిజమా ప్రభా అని అనిపించింది నాకు. ఇప్పుడు చదవండి కొంచెం ఓపికగా. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వాక్యం నుంచి 14 వరకు. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వాక్యం నుంచి 14 వరకు. తామే నీతిమంతులని చూసారా? వినండి నాన్న, వినండి. ఇది నేను ఒకప్పుడు మ్యాగజైన్లో దీన్ని రాశాను నేను కొందరి నిమిత్తమై. ఎవడైతే తానే నీతిమంతుడని తమ్మును నమ్ముకొని ఇతరులను పోరా నువ్వెంత నీ బ్రతికెంత నీ లెక్కెంతరా అని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను. ఏమంటున్నాడు? ఈ సుంకరి. అసలు దేవుడు నిజంగా ఎంత ప్రేమ కలడండి. అబ్బా నాకైతే చదివితే పిచ్చెక్కిపోయింది. వామ్మో నువ్వు ఎంత గొప్ప దేవుని అయ్యా. ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏం చేసిండు? అన్ని ఇస్తున్నాను, దేవునికి దశమ భాగం ఇస్తున్నా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, మీ సన్నిధిలోనికి వస్తున్నా. ప్రభువా ఇదిగో ఈ అన్యాయస్తులాగా, ఈ వ్యభిచారులాగా, ఈ దొంగల్లాగా, ఈ మోసగలలాగా నన్ను ఉంచినందుకు మీకు స్తోత్రం. మంచిదే, స్తోత్రం అని చెప్తున్నావు. కానీ వాళ్ళు ఎందుకురా?
ఇప్పుడు ఇక్కడ వచ్చిన లాజిక్, ఇక్కడ పడ్డ దెబ్బ ఏంటంటే, లోకంలో ఉన్న ప్రజలందరూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు వ్యభిచారులో, దొంగలో, మోసగల, ఎవరో నథింగ్ డూయింగ్. నీకెందుకు సార్, నీకెందుకు? వాళ్ళు ఎలాగునో బ్రతుకుతున్నారు, మనకు అవసరం లేదు. వారు ఎలాగునో ఒకలాగునో బ్రతుకుతున్నారు, మనకి అవసరం లేదు. కానీ నువ్వేం చేయాలి? ఒకడు వచ్చాడు, ఒకడు సుంకరు వచ్చాడు, వాడు పాపి అని నీకేమైపోయింది? నీకు అర్థమైంది. ప్రభువా, వీడు కూడా నీ దగ్గరికి వచ్చాడయ్యా, వీని కనికరించయ్యా, వీని రక్షించు ప్రభా అని ప్రార్థన చేయాలి. కానీ అంటున్నాడు, ఇదిగో ఈ సుంకరి వలెనైనను నన్ను ఉంచినందుకు, అరే వానితోటి నీకు పోలికెట్లా? అతడితో నీకు పోలికెట్లా? అతడితో మనకు పోలిక కుదరదు. చదువునానా? అయితే ఆ సుంకరి ఆయన చూడు ఏం చేసిండు. ఇప్పుడు ఆయన ఎంత మంచోడు చూడిగా. ఆ సుంకరి దూరముగా నిలుచుండి, ఈ సుంకరి ఎవరు? ఒకప్పుడు సరే తాగుబోతే కావచ్చు, దొంగే కావచ్చు, వ్యభిచారే కావచ్చు, పనికి మళ్ళీ పనులు చేయొచ్చు, పాపి. ఒక్క మాటలు చెప్పాలంటే తన పాపి. సుంకర్లు అంటేనే పాపి. ఆ పాపి దేవుని సన్నిధిలో నిలబడి దూరముగా నిలుచుండి, ఎక్కడున్నాడట? దేవునికి అంత దూరంగా పడ్డాడట. దూరముగా ఉండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. అదే అండి, కొందరు పాపంలో ఉన్నోళ్ళు భయపడతారండి దేవునికి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ పాపం చేసే దుర్మార్గులకు ఉండే వాళ్ళ హృదయాలు కఠినం. పాపం చేసేటోళ్ళు బిడ్డలారా కొందరు భయపడతారండి. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, అయ్యో అని చెప్పి వారు భయపడుతూ ఉంటారు పాపం చేస్తున్న ప్రజలు. కానీ దేవుని దగ్గరికి వచ్చి అమ్మ ఆలోచించండి, మేము నీతిమంతులం, మేము అది అని డబ్బా కొట్టుకునే క్రైస్తవులు, డబ్బా కొట్టుకునే కొందరు ఉంటారు కదా, వారికి భయం ఉండదు. చేసే పనులన్నీ చేస్తారు, చేసే పాపాలన్నీ చేస్తారు, భయం ఉండదు వారికి. అందుకనే సూపర్ ఇచ్చాడు ప్రభుది, తామే నీతిమంతులమని చెప్పుకొనువా. ఎవరు చెప్పుకోవద్దండి. అరే నువ్వు నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డావు చెప్పునాను. యేసు ప్రభు ఉచితమైన కృప చేత నీతిమంతులుగా తీర్చబడి. నీకెందుకురా అంత గర్వం? నీకెందుకురా అంత గర్వము? ఏం చూసుకో, నీకు అది క్లియర్గా రాయబడింది 2 ఎఫెసీ 2:8. అది క్రియల వలన కలిగినది కాదు. నీ క్రియలా, నీ మంచి పనులు తప్పు ముచ్చట. అది నీ క్రియ వలన కలిగేది కాదు. ఎందుకు డబ్బా కొట్టుకుంటావు, ఎందుకు పెద్దదని చెప్పుకుంటావు అని చెప్పి యేసు ప్రభు ఇద్దరిని పెట్టాడు. ఒక సుంకరి, ఒకడు పరిశుడు. పరిశుడు అంటే తెలుసా మీకు? ధర్మశాస్త్రం, వాడికి వాక్యం తెలిసినోడు, గుడికి వచ్చేటోడు, దర్శనభాగాలు ఇస్తాడు, కారికలు ఇస్తాడు, అన్ని వాడే చెప్పుకుంటున్నాడు కదా, నేను స్వయంసో. అరే చెప్పుకో, నీ గురించి సాక్ష్యం చెప్పుకో. కానీ పక్కవాడిని ఎందుకు పోలిస్తున్నావు? పక్కవాడిని ఎందుకు పోలిస్తున్నావు? అందుకే దాన్నే అంటారు ఆత్మీయ గర్వం అని. ఇలాగున చాలా మంది ఉన్నారు దుర్మార్గులు. ఇలాగున మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం, మీరంతా పాపులని చెప్పుకునే గొంతులున్నాయి. ఉన్నాయి. మాతోటే ఉంటాడు మా మిత్రుడు ఒకడు, మేము పరిశుద్ధులమని చెప్పుకుంటాడు, పక్కలంతా పాపులాట. నాకు మండుద్ది. ఏం చేస్తాం, ఏమంటాం, ఏదో రెండు మాటలని సప్పుడు చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, ఈ లోకంలో ఏ క్రైస్తవునికైనా దేవుని ఉచితమైన కృప చేత నీతిమంతుడిగా తీర్చబడ్డావు. గర్వించకు, అతిశయించకు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, పాపులను ప్రేమించు. అయ్యా దేవుని నమ్ముకోండి, రండి అని సువార్త చెప్పు, వారి కొరకు ప్రార్థన చేయి. వారి పాపంలో పాలు పొందకు, వారితో కలవకు. దేవుడు అన్నాడు వారితో కలవకు, వారి పాపంలో పాలు పొందకన్నాడు. కానీ వారిని ప్రేమించొద్దన్నాడా? ఎవడైనా అసత్యంలో ఉంటే, ఎవడైనా తప్పు మార్గంలో ఉంటే వాడిని మంచి మార్గానికి నడిపించన్నాడు. వానికి బుద్ధి చెప్తావో, ఏం చెప్తావో, ప్రార్థన చేస్తావో, అయ్యా అది కాదు నువ్వు వెళ్తున్న మార్గం ఇదాన్ని మంచి మార్గంలోకి నడిపించన్నాడు. కానీ వాని మీద నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు అన్నాడు. ఆమె చెప్పండి మీరు, హల్లెలూయా. హెచ్చించుకోవద్దు నాని ఈ లోకంలో. చదువునానా? పరిశుద్ధుడు ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా, సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు? ఒక పాపి. అక్రమంలో, పాపంలో, దొంగతన, మోసము ఏం చేస్తాడో తెలియదు. ఆ పాపి ప్రభువా
నేను పాపినని తన రొమ్ము కట్టుకొని దేవుని వైపు కన్నులెత్తి, దేవాలయం వైపు కన్నులెత్తి చూచుట కన్ను ధైర్యం చాలక దేవునికి భయపడి తన తలను కిందికి దించుకొని సాగిల పడి, ప్రభువా నేను పాపినయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. మొరపెట్టంటాడయ్యా, నన్ను కరుణించవా ప్రభువా, నన్ను కనికరించవా ప్రభువా అని అడిగాడు. ఆయన అడగగానే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఇతని కంటే పరిచయుని దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ, నేను నీతిమంతునని దబ్బా కొట్టుకుంటూ, సరైన రీతిలో దేవుని వెంబడించని వాడు, తన వల్ల తన పొరుగు వారిని ప్రేమించని వాడు, అతని కంటే నేను పాపిని అన్నవాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా అని ఏం చెప్పాడు చూడు. అదే చెప్పాడు చదువు. తన్ను తాను హెచ్చించుకొనువాడు, అది చూసారు బిడ్డలారా, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. అందరూ ఆమె చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని కరుణిస్తాడు? తన్ను తాను తగ్గించుకొని. ఏదైనా తెలిసి తెలియక పాపం చేస్తే, ఏదైనా తెలిసి తెలియక దేవుని సన్నిధిలో పొరపాటు చేస్తే, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను కనికరించయ్యా అని మనము తగ్గించుకొని, నేల మట్టుకు తగ్గించుకొని అడగగలిగితే, ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన కరుణ గల దేవుడు గనుక ఆయన నీ యందు కరుణ చూపే. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ యందు కనికరము చూపే నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. ఆమేన్. ఇక లేదా నాకేం తక్కువ, నాకు డబ్బు ఉంది, నాకు వెండి ఉంది, నాకు బంగారం ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను అలాగునా నీతిమంతుని ఇలా నీ చెప్పుకున్నావో, హెచ్చించుకున్నావో పక్కల మీద, నీ పని అయిపోయింది. నీ పని ఏమైంది నాన్న? అయిపోయింది. అందుకనే పౌలు అద్భుతమైన మాట, నేను ఏమై ఉన్నానో దేవుని కృప అన్నాడు. దేవుని కనికరం అన్నాడు. కనుక బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమన్నా, నేను ఎవరిని కనికరిస్తానో, ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన ఒప్పుకొని పశ్చాత్తాపడి నేను పాపిని అని ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి మీదకి దేవుని కరుణ కనికరము దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది బైబిల్లో తగ్గించుకున్నారు. మనష్షే అనే రాజు ఉన్నాడు, తెలుసా అండి మీకు? వృత్తాంతాల గ్రంథంలో 33వ అధ్యాయంలో మనష్షే అనే రాజు ఉంటాడు. తనను నెబుకద్నెజర్ మహారాజు పట్టుకొని చెరసాలలో వేసినప్పుడు అతనికి శ్రమ కలిగినప్పుడు, అక్కడ రాయబడింది, అతనికి శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో అతడు దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినందువల్ల ఇప్పుడు అతన్ని చంపబడక అతను ఏం చేశాడు? అతని టేబుల్, అతని రాజ భోజనము దగ్గరికి, అతని రాజశాలలోనికి మరలా అతను తీసుకుని రాబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా గుర్తుపెట్టుకొని, చరిత్ర చెప్తున్న పాఠం ఏంటంటే, ఎవరైతే తమను తాను నేల మట్టుకు తగ్గించుకుంటారో దేవుడు వారి ఎడల కనికరం చూపుతాడు, కరుణ చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి బిడ్డలారా? ఇప్పుడు చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. 2వ అధ్యాయం 4వ వాక్యం, 4వ అధ్యాయం 32వ వాక్యం. మరొకటి తీయండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన పాపములు మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన కనికరం, ఆయన కరుణ చూపుట వలన మనం అక్రమంలో పాపంలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. క్రీస్తు కూడా బ్రతికించాడు. మీ అక్రమముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అందాయబడింది. మొదటి వాక్యం చదువునా? అదే 2వ అధ్యాయం 1వ వాక్యం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. అని 4వ వాక్యం చదువు.
4వ వాక్యం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో ఆయన కరుణా సంపన్నుడు గనుక, ఆయన కరుణా సంపన్నుడు గనుక నువ్వు అక్రమములు పాపములు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నీ మీద కనికరం చూపి దేవుడు ఏం చేశాడు? నిన్ను ఆయనతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏం కావాలి? ఒకరి ఎడల ఒకరము కరుణా హృదయులమై మనము బ్రతకాలి. అదే 4 చెప్పేసి 4:32 4:32. ఒకని ఎడల ఒకడు, అది ఎవరి ఎడల? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ హృదయులై? కరుణా హృదయులై. దేవుడు కరుణా హృదయుడై నిన్ను క్షమించాడు, నీ పాపమును కొట్టివేశాడు, నీతిమంతులుగా తీర్చడానితో కూడా బ్రతికించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ పక్కన మీద తీర్పు తీరుస్తావా? నీ పక్కన దొంగ మోసగాడు పనికి వెళ్ళడం అంటావా? కాదు. ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులై మనమందరం బ్రతుకుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇప్పుడు మనం ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులమై బ్రతకాలి. రైట్, ఇప్పుడు రెండవది ఏం చేయాలి? మరి లోకంలో ఉన్న వారిని ఏం చేయాలి? ద్వేషించాలా? కోపగించాలా? ఏం చేయాలి? రెండవది ఇప్పుడు యూదా పత్రిక 1:23. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. పైకి వెళ్తారా? సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలోంచి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు 22 నుంచి చదువున్నావా? 22 నుంచి మళ్ళీ చదువున్నాను. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. ఏం చూపెట్టాలి ఇప్పుడు మీరు? కనికరం చూపెట్టండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక. చూసారా ఏమన్నాడు? శరీర సంబంధమైన వారు అపవిత్రమైన ప్రవర్తన. ఇప్పుడు లోకంలో ఉన్న వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించు, నీ తోటి వాళ్ళందరినీ ప్రేమించు. ఒకవేళ వారు అపవిత్రమైన కార్యాలు చేస్తే మనం ఏం చేయొద్దు? అస్సలు ఒప్పుకోవద్దు. ఎవరైనా ప్రేరేపిస్తే ఏం చేయొద్దు? అస్సలు ఒప్పుకోవద్దు. శరీర సంబంధమైన వారి అపవిత్రమైన కార్యాలకు మనం ఒప్పుకోక దానిని అసహ్యించుకొని. చూసారా? దాన్ని అసహ్యించుకోండి అంటే అందుకనే అన్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి అక్రమం పాపంలో ఉన్న ఈ ప్రజలకు వేరుగా ఉండు. ప్రేమించే విషయంలో ప్రేమించు, కానీ వారు అక్రమం పాపంలో ఉన్నప్పుడు వేరుగా ఉండు. భయముతో కొందరిని కరుణించు. అది భయముతో కొందరిని కరుణించండి. ఆమె చెప్పండి. అంటే వారు అపవిత్రమైన ప్రవర్తనకు ఒప్పుకోవద్దు, వారిని కనికరించు, వారిని కరుణించు. ఇట్లా మనం క్రైస్తవుడు ఇన్ని విధాలుగా మెలికలు ఉంటాయి బ్రతుకులో, ఇన్ని విధాలుగా. వాడు పాపి అని వారిని ద్వేషిస్తావా? మరి ద్వేషించవు, ఖండించు, గద్దించు. సిస్టర్, బ్రదర్, మీరు చేస్తున్నది సరైనది కాదు. వాడు చేసే చేయక, ఆమె చేసే చేయక నిన్ను వస్తావా పోదాం ఆయన అడుగుతున్నాడు, నువ్వు బాగున్నవాట. ఇవన్నీ ప్రేరేపిస్తారు దొంగలు కొందరు. అర్థమవుతుందా? వాడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు కావాలంటాడు, ఇలా అడుగుతూ ఉంటారు దుర్మార్గులు. వారి అపవిత్రమైన ప్రవర్తనకి ఏమాత్రం మనము ఒప్పుకోవద్దు. ఒప్పుకోక వాళ్ళు దాన్ని ఏం చేయమన్నాడు? ద్వేషించు, అవసరం లేదు అది. కానీ కొందరిని అగ్నిలోంచి వాళ్ళని ఏం చేయమన్నాడు? వాళ్ళ తప్పుదిద్ది, మేము చేస్తున్న తప్పు ఇది సరైనది కాదని వాళ్ళ తప్పుదిద్ది సరిచేసి వాళ్ళని అగ్నిలో నుంచి ఏమన్నట్టున్నాను? అగ్నిలోంచి లాగినట్టుగా కొందరు లాగి వారిని కరుణించండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని కరుణ మన మీదకి ఎలాగైతే వచ్చిందో మన యొక్క కరుణ కనికరం అనేకుల మీదకి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఉపదేశం. ఇది దేవుని కరుణను గురించి, దేవుని కనికరమును గురించిన ఉపదేశం. ఇప్పుడు చెప్పండి నాన్న, దేవుని కరుణ ఎవరి మీదకి వస్తుంది? ఒకటి, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించిన వారి మీదకి వస్తుంది దేవుని కరుణ. రెండవది, ప్రార్థన చేసిన వారికి స్వస్థత. వాళ్ళు గుడ్డివారు ఉన్నారు కదా, గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని మరీ ఎక్కువగా కేకలు వేశారు. కేకలు అంటే ఏంటది? ప్రార్థన. ఒక ఆమె వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది, యేసయ్యా నా కుమార్తెని కరుణించయ్యా అన్నది.
విడిపించిండు. గుడ్డుని బాగు చేసిండు, దయ్యం పట్టినామని ఏం చేసిండు యేసు ప్రభు? అంటే ఆయన కరుణ వాళ్ళ మీదకి వచ్చింది, విడిపించిండు. ప్రార్థన 3 యథార్థవంతుల మీదకి వస్తుంది. 4వది ఏంటిది? తమ్ము తాము తగ్గించుకున్న వారి మీదకి దేవుని కరుణ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒకరి ఎడల ఒకరము కరుణా హృదయులమై బ్రతుకుతూనే లోకంలో పాపములు అక్రమములు ఉన్నటువంటి ప్రజల ఎడల దేవుని కరుణను చూపి అగ్నిలోంచి లాగినట్టుగా వారిని అందరం మనం లాగుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.